సరిచేయవా, పాపిని ప్రభువా క్షమించవా, దోషిని ప్రభువా సరిచేయవా. ఎబినేజరే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ప్రేయర్ చేసిన తర్వాత? ఇప్పుడు నమ్మకం వస్తుందండి, నడవగలనని నమ్మకం వస్తుందండి. అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత నమ్మకం వస్తుందండి. అడుగుతాను నన్ను ఇంకా క్షమించరాని విధానాలు నాలో ఉంటే నశింపజేయదండి. వాళ్ళందరినీ ముట్టినట్టుగా నన్ను కూడా ముట్టి స్వస్థపరిచిన ఆయన నాలో ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది, అవిశ్వాసం అన్నది తొలగిపోతుంది అని చెప్పేసి నేను దృఢమైన ఆలోచనతో అలాగే కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతుంటే దైవజనులు వచ్చి దైవజనుల ద్వారాగా దేవుడు ఇచ్చి నన్ను స్వస్థపరిచాడని నేను హృదయపూర్వకంగా నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మరి అయ్యగారు ప్రార్థన చేసినాడు, వాక్యం చెప్పినప్పుడు నాకు దేవుడు దర్శనమిచ్చి నాకెంతో శక్తినిచ్చారు. మరి అయ్యగారు వచ్చి నా నొసల మీద మరి సిలువనేశారు. మరి దేవుడు నన్ను ఎంతగానో ముట్టి సొంతపరిచాడు. పాటల ద్వారాగా మరి ఆయన వాక్యం ద్వారాగా మరి మమ్మల్ని మరి చాలా మందిని దేవుడు దర్శించాడు అని నమ్ముతున్నాను. నేను దేవుని విషయంలో చాలా రోజులుగా నేను నిర్లక్ష్యంగానే ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు, నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, నువ్వు చాలా దూరంగా ఉంటున్నావు నాకు అని చెప్పి. ఈ విషయాన్ని బట్టి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేవుడు నన్ను దర్శించాడు. ఈ రోజు నుంచి నేను దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను తాకాడు, ఆ బిడ్డను బలపరిచాడు, ఆ బిడ్డతో మాట్లాడి నిర్లక్ష్యం వహించొద్దని చెప్పాడు. మనం ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాక్యం అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అందరూ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కానీ పరిశుద్ధాత్మని ఎవరు పొందుకోవాలని అడగట్లేదు. ఇంట్లో విషయాల గురించి అడుగుతాము కానీ ఇక్కడ మరొక మారు దేవుడు పరిశుద్ధాత్మ కోసం మనము ప్రార్థన చేసుకోవాలని మాట్లాడారు. ఆ విషయంలో అయితే నేను బాగా బలపడ్డానండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నన్ను తాకాడు. ఆ విషయంలో దేవునికే వందనాలండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డామండి. ఆత్మ తాకింది, వాక్యం చాలా బలపరిచింది. అయితే చాలా ఆదరణ కలిగిందండి పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి. ఎందుకంటే నా బిడ్డ కూడా అలాగే చనిపోయాడండి. ఆ చనిపోయిన వాక్యం కూడా నా గురించే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారని నేను నిజంగా పూర్తిగా నమ్ముచున్నానండి. వచ్చింది ఒక దానికోసం కానీ అక్కడ వాక్యంలో నేను నేర్చుకునేది ఇంకో దానికోసం. ఎప్పుడు నా గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని తప్ప దేవుని పరిశుద్ధాత్మ గురించి ఆత్మ గురించి కూడా అడగాలని ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాను. వాక్యం చాలా ఆత్మీయంగా బలపడడానికి బాగా చెప్పారు. బాగా అనిపించింది, చాలా సంతోషం.
దేవుడిని దర్శించాడండి. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చాలా వందనాలు దేవుడికి, ఆయనకి పాస్టర్ గారికి కూడా. చాలా మంచిగా అనిపించిందండి. దైవదర్శనం చాలా బాగా చెప్పారు. మాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. చాలా వందనాలండి ఆయనకి. థ్యాంక్ యూ అండి. చెప్పు, ఎట్లా అనిపించింది? చాలా బాగున్నది. అమ్మ ఎట్లా అనిపించింది వాక్యం? పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా అనిపించింది. చాలా బాగా చెప్పారు. చాలా అద్భుతంగా ఉన్నదండి వాక్సు. కన్నుల పండుగ కింద దేవుడే వచ్చినట్టుంది. చాలా ఉద్యోగంగా